మిత్రులు, శ్రేయోభిలాషులు, తెలుగు భాషాభిమానులందరికీ శుభోదయం అండి. మనం తరచుగా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. పెద్దలను, పండితులను, పురోహితులను కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏ విధంగా పూజ చేయాలి, పూజ చేసే పద్ధతులు ఎలా ఉండాలి అని అడుగుతూ ఉంటారు. కొంతమంది అయితే మరి దీపాలను ఏ వైపున ఉంచాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, ఒత్తులు వేసి నూనె పోయాలా, నూనె పోసిన తర్వాత ఒత్తులు వేయాలా అని రకరకాలైన సందేహాలను పెద్దవాళ్ళను, తెలిసిన వాళ్ళను అడిగి తెలుసుకుంటూ ఉంటారు. అయితే నాకు తెలిసినంత వరకు పూజా పద్ధతులు ఇలానే ఉండాలి అని చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు నాకు లేదు, కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మనం చేసే పద్ధతి ఏదైనా భక్తి శ్రద్ధలతో, నిష్కల్మషమైన మనస్సుతో ఆ భగవంతుని పూజ చేస్తే తప్పకుండా ఆ భగవంతుని అనుగ్రహం మనకు ఖచ్చితంగా దొరుకుతుంది. దీనికి సంబంధించిన మనకందరికీ తెలిసిన ఒక చిన్న విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. తెలిసిన విషయాన్నే మళ్ళీ ఎందుకు మాట్లాడుకుంటాం అంటున్నానంటే, మనకు తెలిసినా కూడా మరొకరి ద్వారా వింటే లేదా ఒక పుస్తకంలో చదివితే దాని ప్రభావం మరింత పెరుగుతుంది, దానివల్ల ప్రయోజనం ఇంకొంత పెరుగుతుంది. అందుచేత మనకందరికీ తెలిసిన విషయమైనా కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. ఒక అడవిలో ఒక శివలింగం ఉన్నది. ఆ శివలింగాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఏనుగు తరువాత నాగుపాము, ఆ తరువాత సాలెపురుగు, వాటికి నచ్చిన తెలిసిన పద్ధతుల్లో పూజలు చేస్తూ ఉండేవి. ఒకదానికి తెలియకుండా మరొక దానికి నా పూజా పద్ధతులను ఎవరు పాడు చేస్తున్నారు, మరొక రకంగా పూజ చేస్తున్నారు, భగవంతునికి అపరాధం చేస్తున్నారు, ఇది ఎవరో తెలుసుకోవాలని పాము, ఏనుగు రెండు కూడా అనుకున్నాయి. సాలెపురుగు చిన్న ప్రాణి కాబట్టి ఈ పూజా పద్ధతులను ఎవరు పాడు చేస్తున్నారు అన్న విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ పాము, ఏనుగు ఎవరు ఈ పద్ధతులను పాడు చేస్తున్నారు, నా పద్ధతులను ఎవరు పాడు చేస్తున్నారు, కొత్త పద్ధతులతో స్వామిని ఎవరు పూజ చేస్తున్నారు తెలుసుకోవాలి అన్న భావం రెండిట్లోనూ కలిగింది. ఒకరోజు ఏనుగు పూజ చేసి వెళ్ళిపోయిన తర్వాత నాగుపాము, ఓ ఏనుగు ఈ విధంగా స్వామిని అపవిత్రం చేస్తుంది, నా పూజా పద్ధతులను నచ్చకుండా తనకు తెలిసిన పూజా పద్ధతుల్లో చేసి స్వామికి అపరాధం చేస్తుంది, దీన్ని ఎలాగైనా శిక్షించాలి అని అనుకుంటుంది. మరుసటి రోజు ఏనుగు వచ్చి నిన్నటి రోజు పాము చేసిన పూజా పద్ధతులను, ఆ మణిమాణిక్యాలను పక్కకు తీసేసి తాను తీసుకొచ్చిన పండ్లు, పువ్వులు, ఆకులు లాంటి వస్తువులను అక్కడ పెట్టి పూజ చేస్తున్న సమయంలో అక్కడే మాటు వేసుకుని ఉన్న ఆ పాము దాని తొండములో దూరి చివరికి కుంభస్థలం దగ్గరికి చేరుకుంటుంది. దాన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అన్న కారణంగా ఏనుగు విషయం అర్థమైంది. తన కుంభస్థలంలో తొండము ద్వారా పాము చేరుకున్నది అని ఎంతో ప్రయత్నం చేస్తుంది ఆ పామును బయటికి రప్పించేదానికి. ససేమిరా పాము రావడానికి వీల్లేకుండా పోయింది. చివరికి అర్థమైపోయింది, ఈరోజు తనను ఎలాగైనా చంపడానికే ఆ పాము తన కుంభస్థలంలో చేరిపోయింది, అందుచేత తప్పకుండా ఈరోజు తనకు చావు తప్పదని ఆ ఏనుగు నిశ్చయించుకొని, సరే ఎలాగూ నేను చనిపోతున్నాను, అయితే నా శత్రువును బ్రతికించడానికి లేకుండా దాన్ని కూడా చంపి నేను చనిపోవాలి అనుకొని తొండాన్ని చుట్టగా చుట్టుకొని అక్కడే ఉన్న ఒక పెద్ద బండరాయికి గట్టిగా తలను మోదుకొని ప్రాణాలు వదిలేస్తుంది. వెంటనే మహాశివుడు ప్రత్యక్షమై ఆ ఏనుగుకు, పాముకు, సాలెపురుగుకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు.
ఏనుగు చేసే పూజా పద్ధతులు పాముకు నచ్చకపోయినా, పాము చేసే పూజా పద్ధతులు ఏనుగుకు నచ్చకపోయినా భక్తి శ్రద్ధలతో పూజలు చేశాయి కాబట్టి వాటికి చిన్న ప్రాణి అయినా ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్కల్మషమైన మనస్సుతో పూజ చేసింది కాబట్టి ఆ సాలెపురుగుకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వాటి పేర్ల మీదనే శ్రీకాళహస్తి అనే మహాపుణ్యక్షేత్రం వెలసిందన్న విషయం మనకు అందరికీ తెలిసింది. అంతేకాకుండా ఎంగిలి నీటితో అభిషేకం చేసి పచ్చి మాంసంతో ఆ దేవదేవునికి నైవేద్యం పెట్టి పూజ చేసిన ఆ కన్నప్పకు కూడా ఆ మహాదేవుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి మనం చేసే పూజా పద్ధతులు ఎన్నున్నా, ఏ విధంగా ఉన్నా మనస్ఫూర్తిగా నిష్కల్మషమైన భక్తితో శ్రద్ధతో పూజ చేస్తే మనకు ఆ భగవంతుని అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందన్న విషయాన్ని మనం అందరూ మర్చిపోకూడదు. ఇక అసలు విషయానికి వస్తే మనం ఈ రోజు నుంచి క్రమం తప్పకుండా వదలకుండా అలవాటు చేసుకోవలసిన తెలుగు పదాలు ఏవంటే, మామూలుగా వారాలను మనం మరొక భాషలో మాట్లాడుతుంటాం. దానికి బదులు తెలుగులోనే ఆదివారం, సోమవారం, మంగళవారం ఇలా వారాల పేర్లను ఈరోజు నుంచి తెలుగులోనే మాట్లాడుతూ తెలుగు భాషను బ్రతికించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి.